ఎవరు కోటేయాలనుకుంటున్నారు ఈసారి? బీజేపీ కోటలని. ఎందుకు? అంటే స్టేట్లో కొద్దిగా వేరే ఉంది, సెంట్రల్లో బీజేపీ వస్తే ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మాకు ఈటల రాజేందర్ గారు అంటే కొద్దిగా అభిమానం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నా కూడా వారికి ఇది అది చేసి మళ్ళీ బయటకు వెళ్ళవటం వల్ల కొద్దిగా మళ్ళీ బీజేపీకి రావడం జరిగింది. కాకపోతే వాళ్ళతో అంటే వారి సొంత ఫౌండేషన్లు ఉన్నాయి. వాళ్ళతో ఆర్థిక అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మంచిగా చేసినారు. వాళ్ళతో మాకు ఇంకా మంచిగా జరుగుతుంది, మన కాన్స్టిట్యూషన్ కూడా ఇంకా మంచిగా అయితే మాకు అభిప్రాయం. కాదు ఇక్కడ అంటే కాంగ్రెస్ నుంచి కూడా సునీతా మహేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే బాగా సుపరిచితులే కదా, మరి వాళ్ళు కాకుండా ఈటల రాజేంద్ర ఎందుకు? వారు అంతకుముందుకి ఇప్పుడు ఇప్పుడు ఈ జనాలు ఇంకా ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా వస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఈటల రాజేంద్ర గారు ఏంటంటే వారు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి జనాలకు కొద్దిగా అవగాహన మాకు మంచిగా ఉన్నారు. రైట్. మోదీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళని పట్టించుకోవట్లే, ఆదాని అంబానీకే దోచిపెడుతుంది అని కాంగ్రెస్ చెప్తోంది. మరి నిజంగా మోదీ పాలనలో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బెటర్ ఉన్నది మేడం. ఇప్పుడు స్టేట్ ఒక 10% ఇస్తే సెంట్రల్ ఒక 10%, స్టేట్ ఒక 5% ఉంది. అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం 5% మేము వేస్తున్నాం, సెంట్రల్ నుంచి ఏం వస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే సెంట్రల్ వస్తున్నది, సెంట్రల్ నుంచి వస్తున్నాయి. మీకు తెలుసా? తెలుసు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కొత్త విమానాశ్రయాలు మళ్ళీ 10 వస్తున్నాయి. వందే భారత్ ట్రైన్ మళ్ళీ ఇంకా 20-50 కాలు వచ్చేస్తాయి. వందే భారత్ ట్రైన్ సామాన్యుడికి ఏం ఉపయోగం చెప్పు? ఆ కాస్ట్ కట్టలేకపోతారు, ఏం యూజ్ దానివల్ల? యూజ్ ఉన్నది మేడం, ఎందుకు లేదు? మనం వెళ్ళలేమా? మనం కూడా వెళ్ళొచ్చు. మరి అట్లా చెప్పే వాళ్ళని ఏం చెప్తారు మీరు? మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పదు. అంతే, నొప్పించక తానవ్వక మాట్లాడతారు. రైట్. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఢిల్లీలో ఏ జెండా ఎగరాలని కోరుకుంటున్నాను? బీజేపీ కాషాయం జెండా. రైట్. చూస్తున్నాం కదా ఇక్కడ మహిళలు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, కాలనీ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఎవరి నోట విన్నా ఒకటే మాట, మోదీ మళ్ళీ ప్రధాని కావాలి. ఎందుకు అనంటే మోదీ చేసిన పనులు అలాంటివి, విశ్వగురువుగా మారారు. ఈరోజు ప్రపంచ అగ్రనేతలు కూడా మోదీ మా వైపు చూస్తే చాలు అనుకుంటున్నారు. స్టేట్లు సెంట్రల్ మనకు ఏమిస్తుంది అనే విషయాన్ని దాపెట్టే ప్రయత్నం చేసిన ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా యాక్టివ్ తర్వాత ఏం జరుగుతుందనే వాస్తవాలను గ్రహిస్తున్నారు. మోరోవర్ వందే భారత్ ట్రైన్ కానీ ఇలాంటి వాటి మీద అపోహలు రగిలించే ప్రయత్నం చేసిన జనాలు నమ్మే స్థితిలో లేరు. అందుకే నేను ఆ ప్రశ్న వేయడం కూడా జరిగింది వాళ్ళని. అది ఎవరి కోసం ఎందుకోసం అనే దాంట్లో ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు అద్దంలో చందమామను చూపించి ముద్దలు పెడతా అనే రోజులు ప్రతిపక్షాలకు లేవు. వాస్తవాలను చూపించే మోదీ వైపే మేమంతా ఉంటామని కూడా చెప్తున్నారు. ఇంకా ఈ కాలనీలో అలాగే ఈ మల్కాజ్గిరి సిగ్మెంట్కి సంబంధించి ఇంకొన్ని ఏరియాల్లో కూడా మనం తిరిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా నడుస్తుంది షాపు? మంచిగా నడుస్తుందా? మరి షాప్లోనేనా లేకపోతే రాజకీయ హడావిడి ఏమైనా కనిపిస్తుందా? రాజకీయ హడావిడి కూడా కనిపిస్తుందా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఓటు? ఈటల రాజేందర్ గారికి వేద్దాం. ఎందుకు? మాకు పనులు చేస్తుంది మేడం. మాకు ఎక్కువ వాటర్ వచ్చేది ఇటు సైడు, పనులు చేస్తుండే కాబట్టి తనకి వేద్దాం అనుకుంటున్నాను. మీ కార్పొరేటర్ని చూసి ఈటల రాజేందర్ కోట వేయాలని డిసైడ్ అయింది? అవును మేడం. అంతేనా? అవును మేడం. మోదీ గురించి తెలుసా? తెలుసు మేడం. మోదీకి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉంది మేడం. ఎందుకు మోదీయే గెలవాలి? మంచి పనులు చేస్తుండే కాబట్టి, అందరికి సహకరిస్తుండే కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు చదువుకుంటారా? చదువుకుంటారు మేడం. ఎక్కడ? గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్. ఎట్లున్నాయి చదువులు? మంచిగా ఉన్నాయి మేడం. ఎంత ఫీజు కడతారు? ఇద్దరు కలిసి 1,00,000. 1,00,000 ఫీజు కడతారు. మరి ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 8th క్లాస్, 6th క్లాస్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ చదువుకునే పిల్లల కోసం కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టింది, తెలుసా మీకు? అవేమన్నా స్కాలర్షిప్లు? తెలియదు మేడం. ఎప్పుడు మీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కానీ వాటి గురించి చెప్పే ప్రయత్నం చేయలేదా? లేదు మేడం. రైట్. మీ ఉద్దేశ ప్రకారం దేశంలో ఏ పార్టీ ఉంటే డెవలప్మెంట్ జరుగుద్ది, పిల్లల చదువులకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ మేడం. బీజేపీ ఉండాలంట అనుకుంటున్నాను. రైట్. మొత్తానికైతే బీజేపీ ఉంటే ఖచ్చితంగా కూడా పిల్లల భవిష్యత్తు, దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా వారి పనులు చేసుకుంటానే దేశ ఆర్థిక పరిస్థితులు, దేశ పురోగతిని కూడా గమనిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమందితో మాట్లాడదాం.